హలో అండి, మరో టేస్టీ రెసిపీతో ముందుకు వచ్చేసామండి. చూసారుగా చికెన్ అంతా మొత్తం క్లీన్ చేసుకుని ఉప్పు కారం పసుపు అన్ని రాసి పక్కన పెట్టుకున్నానండి. అందులో తర్వాత నేను తోటకూర కూడా క్లీన్ చేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ అవి కట్ చేసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ మీద మనకు ఒక కడాయి పెట్టుకున్నామండి. పెట్టుకుని దానిలో ఆయిల్ వేసి ఆనియన్స్ అవి వేగనిచ్చిన తర్వాత మనం ఏంటంటే కొంచెం చికెన్ కూడా వేసేసుకుని దానిలో అది మొత్తం కలుపుకున్నాక ఆ చికెన్తో ఆనియన్స్ కొంచెం వేగినాక చూడండి వేస్తున్నాను నేను. చూసారు కదా ఆనియన్స్ వేగుతున్నాయి. అలాగే మళ్ళీ ఆనియన్స్ వేగినాక కొంచెం ఏంటంటే మనం కావాలంటే ఆనియన్స్ పేస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అండి. కొంచెం గుజ్జు గుజ్జుగా వస్తుంది కూర, అలా కూడా వేసుకోవచ్చు. 3 లవంగాయలు 3 దాల్చిన చెక్కలు, ఒక 2-3 ఆనియన్స్ కట్ చేసుకుని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుని అందులో వేసుకున్నానండి. అలా కాదనుకుంటే మీరు మొత్తం ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకున్నా పర్లేదు, కట్ చేసుకుని వేసుకున్నా పర్లేదండి, అలా కూడా చేసుకోవచ్చు. లేదంటే కనుక మొత్తం ఆనియన్స్ పేస్ట్ చేసుకుని అలా వండుకున్నా పర్లేదండి. ఎలా చేసుకున్నా మనకు కొంచెం ఆనియన్స్ వేగినాక చూసారు కదా ఆ రకంగా వేగినాక అందులో మనం చికెన్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఒక 10 నిమిషాలు చికెన్ ఆనియన్స్ కలిపి వేగినాక ఫ్రై చేసుకున్నాక దాన్ని ఒక 10 నిమిషాలు దానిలో వచ్చేసి మనం తోటకూర వేసుకోవాలండి. మనం ఇందాక కట్ చేసి క్లీన్ చేసుకుని అట్టు పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలండి. తోటకూర వేసుకుని బాగా కలిపినాక అదొక 10 నిమిషాలు మగ్గినాక తోటకూర అందులో మనం ఫస్ట్ మనం సాల్ట్ వేసుకుని కలుపుకున్నాక చికెన్లో మళ్ళీ కొంచెం సాల్ట్, అలాగే 2 స్పూన్లు ధనియాల పొడి, కొంచెం 1 స్పూనున్నర కారం అలా వేసుకుని, అంటే మనం కారం కొంచెం ఎక్కువ తినాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి, పర్లేదు. వేసుకుని దాన్ని బాగా కలుపుకుని మనకి స్టవ్ మీద పెట్టుకుని పెట్టుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. అది బాగా కొంచెం కలిసినాక దాన్ని ఒక గ్లాసు వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక విజిల్ రానిచ్చుకుంటే సరిపోతుందండి. అలాగే చివరిగా మనం వచ్చేసి దానిలో మనం కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. వేడివేడిగా రుచికరమైన మనకి తోటకూర చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి దీన్ని తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. అలాగే మనకు రెసిపీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎప్పుడు చికెన్ తినేవాళ్ళు కొంచెం వెరైటీగా అనిపిస్తుంది పిల్లలకు కూడా. అలాగే మనకి ఏంటంటే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి.